వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం ఆడియన్స్ అంతా కూడా ఎంతో ఎక్సైటెడ్ గా వేచి చూస్తున్నటువంటి సీక్వెల్స్ మూవీల్లో ఒకటి జైలర్ 2. మరి జైలర్ 1 ఎంత విజయాన్ని అందించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో రజనీకాంత్ ఆ మాస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఏ విధంగా ఆకట్టుకుంది, ఆ భారీ కామియో పాత్రలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఎంతలా సెట్ అయ్యారు, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది మ్యూజిక్ పరంగా కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జైలర్ 2 పైన అయితే భారీ అంచనాలే నెలకొన్నటువంటి సమయంలో గత కొన్ని రోజులుగా కూడా ఒక వార్త ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కుదిపేస్తున్నటువంటి అంశం. ఈ సినిమాలో ఒక కామియో పాత్రలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నాడని. మరి బాలీవుడ్ బాద్షా నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి వచ్చేటువంటి హైప్ అలా ఇలా ఉండదు. మరి మనం జైలర్ 1 లో కూడా చూసాం, భారీ కామియో పాత్రలను తీసుకొచ్చి ఏ విధంగా ట్విస్ట్లు, ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరి ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఉంటున్నారు అంటే ఈ సినిమా పైన ఏ విధంగా అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్, ఇంకొక మంచి మాస్ ట్రీట్ ఏంటి అంటే షారుఖ్ ఖాన్ పోలీస్ క్యారెక్టర్ లో చేస్తున్నారట. మరి ఇక పోలీస్ క్యారెక్టర్ లో షారుఖ్ ఖాన్ అనగానే ఇక ఈ సినిమా గురించి అంటే మనం చూసాం, జైలర్ 1 లోనే రజనీకాంత్ తన మాస్ పర్ఫార్మెన్స్, పోలీస్ క్యారెక్టర్, అసలు ఆ క్యారెక్టర్స్, ఆ ఎలివేషన్స్, ఆ మ్యూజిక్ సినిమాని ఏ విధంగా హైప్ తీసుకెళ్ళిందో. మరి ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తుండడం, మరి ఇది నిజమే అయితే ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వస్తే ఇంకా ప్రేక్షకులకు, రజనీకాంత్ ఫ్యాన్స్ కి సినిమా పైన మంచి హోప్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మంచి మాస్ ట్రీట్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ సినిమాలో అయితే మనం షారుఖ్ ఖాన్ పోలీస్ క్యారెక్టర్ లో చూడబోతున్నాము అనేది అయితే సెన్సేషన్ గా మారింది. అంతేకాకుండా షారుఖ్ ఖాన్, ఎస్జే సూర్య మధ్య ఒక మంచి కీలక సన్నివేశాలు ఉంటాయి అని కూడా చెప్తున్నారు. అసలు ఏంటి జైలర్ 2 నుంచి అధికారిక అప్డేట్ వస్తే బాగుండు అని చెప్పి చాలా మంది చూస్తున్నారు. ఇకపోతే అటు రజనీకాంత్, ఇటు కమల్ హాసన్ ఇద్దరు కూడా భారీ మల్టీ స్టారర్ మూవీ కూడా రాబోతుంది. దీనికి కూడా నెల్సన్ దిలీప్ కుమారే దర్శకత్వం వహించబోతున్నారు. ఏదేమైనా రజనీకాంత్ 7-10 వయసులో కూడా యంగ్ హీరోస్ తో పోటీ పడి మరీ సినిమాలు తీస్తున్నారు. ఈవెన్ ఆయనకి సర్జరీ కూడా అయింది. సర్జరీ అయినా సరే ఆయన ఎక్కడ కూడా సినిమాలు ఆపకుండా నా రూటే వేరు అంటూ ఆయన డైలాగ్ ఆయనకే వర్తిస్తుంది అంటూ ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం కాకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ జైలర్ 2 పైన అయితే చాలా మంది ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటిస్తున్నారు, అది కూడా పోలీస్ క్యారెక్టర్ లో అనేది ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఇంకా ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ కి పెంచుతాయని కొందరు చెప్తున్నారు. మరి మొత్తానికి ఈ సినిమా నుంచి ఈ వార్త గురించి అధికారిక ప్రకటన త్వరగా వస్తే బాగుంటుందని ప్రేక్షకులందరూ కూడా వేచి చూస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.